హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ పూల్ మకానీ సేమియా. ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. అలా చేసే విధానం చెప్తాను చూడండి ఒకసారి. ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని మంచిగా జీడిపప్పు వేసుకొని మంచిగా వేపుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేసుకొని వేపుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. దాన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకున్న తర్వాత పూల్ మకానీ వేసుకొని వేపుకోవాలి. అవి పూల్ మకానీ కూడా వేగిన తర్వాత తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అట్లా కూడా అవి వేగిన తర్వాత సేమియా వేసుకొని వేపుకోవాలి. సేమియాని కూడా మంచిగా వేపుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. వాటిని కూడా అంతకుముందే ఒక హాఫ్ అన్ అవర్ 2 స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టుకొని కడిగి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి మంచిగా వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. మీడియంగా ఉడికిన తర్వాత పాలు పోసేయాలి. పాలు పోసిన తర్వాత అవి వైట్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు సేమియా కూడా వేసేయాలి. సేమియా సగ్గుబియ్యం మంచిగా పాలల్లో బాగా ఉడకాలి. ఆ రెండు బాగా ఉడికిన తర్వాత పూల్ మకానా వేసి పూల్ మకానాను కూడా కొంతసేపు ఉంచాలి ఆ వేడి పాలల్లో. ఆ తర్వాత షుగర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ 3 స్పూన్స్ షుగర్ వేసుకొని ఆ తర్వాత ఇలాచీ పొడి మనం వేయించి పెట్టుకొని కిస్మిస్ జీడిపప్పు వేసుకొని రెడీ పూల్ మకానీ సేమియా. ఎంతో టేస్ట్గా ఉండే పూల్ మకానీ సేమియా ఒక్కసారైనా తినాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.